కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ ను గ్లామర్ డాల్ గానే చూస్తున్నారా? జాన్వీలో మంచి పెర్ఫార్మర్ ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? దేవర్ లాగా పెద్దిలో కూడా ఎమ్మడి స్కిన్ షోకే ఇంపార్టెన్స్ ఇచ్చారెందుకు? హీరోయిన్ అవుట్ అండ్ అవుట్ గ్లామర్ గా కనిపించాలంటే మన స్టార్స్ కు జాన్వీ కపూర్ తప్ప మరో ఆప్షన్ లేదా? జాన్వీ కపూర్ తెలుగు సినిమాకు సైన్ చేసిందంటే పల్లెటూరి అమ్మాయిలా కనిపించాల్సిందే. విలేజ్ బ్యూటీస్ ఇలాగే ఉంటారా అనేలా అందాల ఆరబోతే మెయిన్ ఎజెండాగా రెచ్చిపోతోంది జాన్వీ. ఇక రామ్ చరణ్ అయితే జాన్వీ గ్లామర్ కు ఫ్లాట్ అయిపోయి చికిరి అంటూ పాటేసుకున్నాడు. ఈ బాలీవుడ్ అందానికి పొర్లు దండాలు పెట్టేశాడు. జాన్వీ దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిందనుకుంటే ఇంతలోనే పోషించిన తంగా రోల్ విమర్శలు తీసుకొచ్చింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. ఈ విమర్శలు పట్టించుకొని తెలుగు మేకర్స్ జాన్వీని గ్లామర్ డాల్ గానే చూపిస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్తో జతకట్టడం ఆలస్యం. జాన్వీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవర సెట్స్ పై ఉండగానే పెద్దిలో ఛాన్స్ అందుకుంది. దేవరలో యాక్టింగ్ కు స్కోప్ లేదు. ట్రైలర్లో కూడా గ్లామరే లక్ష్యంగా దూసుకుపోయింది. మరి పెద్ది సినిమాలో అయినా నటిగా నిరూపించుకుంటుందో లేదో చూడాలి. మరి ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ బుచ్చిబాబుపై జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినిమాలో తన క్యారెక్టర్ యాటిట్యూడ్ అంతా బుచ్చిబాబు వల్లనే వచ్చిందని, అనుకున్నంత అమాయకుడు కాదని, బిగ్గెస్ట్ రౌడీ డైరెక్టర్ అంటూ నవ్వులు పోయించింది జాన్వీ. విజయ్ తమిళనాడుకు సీఎం అయ్యాక తెలుగులో క్రేజ్ పెరిగిందా? తెలుగులో పెద్దగా క్రేజ్ లేని విజయ్ మార్కెట్ను తెలుగులో పెంచితే అది పెరుగుతుందా? జననాయకన్ తెలుగు రైట్స్ కోసం అన్ని కోట్లు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇది వర్కౌట్ అయ్యే పనేనా? విజయ్ తమిళంలో ఎంత పెద్ద హీరో అయినా తెలుగు ఆడియన్స్ కొన్నేళ్ల పాటు పట్టించుకోలేదు. అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ రిజెక్ట్ చేశారు. కొన్నేళ్ల పాటు పోరాడగా ఆదరింది సినిమాతో విజయ్ తెలుగులో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. వరుసగా ఎన్ని హిట్స్ అందుకున్నా లియో ముందు వరకు విజయ్ తెలుగు మార్కెట్ 10 కోట్ల లోపే. విజయ్ తెలుగు మార్కెట్ ను 10 కోట్ల నుంచి 16 కోట్లకు లియో మూవీ తీసుకెళ్లింది. దీని వెనుక క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఉన్నాడు. విక్రమ్ వంటి సూపర్ హిట్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం లియో బిజినెస్ కు కలిసొచ్చింది. డైరెక్టర్ కు ఉన్న క్రేజ్ తో ఎప్పుడూ లేని విధంగా విజయ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. లియోను 16 కోట్లకు అమ్మితే 26 కోట్లు రావడంతో నెక్స్ట్ మూవీ గోట్ ను ఏకంగా 21 కోట్లకు అమ్మారు. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో 7 కోట్లు మాత్రమే వచ్చింది. గోట్ 14 కోట్లు నష్టం తీసుకొచ్చినా జననాయకన్ దగ్గరకు వచ్చేసరికి తెలుగు రైట్స్ 30 కోట్లకు పైగా చెప్పడం షాక్ ఇస్తోంది. విజయ్ సీఎం అయిన తర్వాత తమిళనాడులో క్రేజ్ పెరిగినా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఇమేజ్ పెరిగింది లేదు, తగ్గింది లేదు. గతంలో విజయ్ ని చూసినట్టే చూస్తారు తెలుగు ఆడియన్స్. తెలుగులో సూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి రీమేక్ గా జననాయకన్ రూపొందుతోంది. చూసిన సినిమాని మళ్లీ చూడమంటే తెలుగు ఆడియన్స్ చూస్తారా అన్న డౌట్ వెంటాడుతోంది. భగవంత్ కేసరిగా బాలయ్య యాక్షన్ చూసిన తర్వాత మళ్లీ ఇదే క్యారెక్టర్ లో విజయ్ ని చూడమంటే చూసేందుకు తెలుగు ఆడియన్స్ సిద్ధంగా ఉంటారా లేదా అన్న అనుమానం డిస్ట్రిబ్యూటర్స్ లో ఉంది. జననాయకన్ తెలుగులో జననాయకుడిగా డబ్ అవుతోంది. తెలుగు రైట్స్ కొనడానికి కొందరు నిర్మాతలు ముందుకొచ్చి 15 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కానీ నిర్మాతలు మాత్రం 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. విజయ్ సినిమా తెలుగు మార్కెట్ 15 నుంచి 20 కోట్ల మధ్య నడుస్తుంటే డబుల్ డిమాండ్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ భయపడిపోతున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా సెన్సార్ ఇబ్బందులతో ఆగిపోవడంతో ఆ నష్టాన్ని కొంత తెలుగు రైట్స్ తో భర్తీ చేయాలి అనుకున్నా ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తెలుగు రీమేక్ నే కొనే ఉద్దేశంలో డిస్ట్రిబ్యూటర్స్ లేరు. 1000కి పైగా చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన ఇళయరాజా సినిమా వాళ్లకు కామెడీ అయిపోయాడా? కొన్ని తరాలుగా అప్కమింగ్ జనరేషన్స్ హాయిగా పాడుకునే పాటలు ఇచ్చిన మాస్ట్రో ఇందుకు లోకుగా కనిపిస్తున్నారు. ఆయన పెట్టుకున్న సిద్ధాంతమే ఆయనపై సెటైర్లకు కారణమైందా? చూద్దాం. ఇళయరాజా పాట సినిమాల్లో వాడుకోవాలంటే అందరూ భయపడిపోతున్నారు. కేసులు, కోర్టుకెక్కడాలు లేకుండా అనిల్ రావిపూడి ముందే జాగ్రత్త పడ్డాడు. మనశంకర్ వరప్రసాద్ కోసం మాస్ట్రో పాటను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నాడు. అయితే నిర్మాత ముందే రెస్పెక్టెడ్ గా మాస్ట్రోకు స్పెషల్ రెమ్యునరేషన్ ఇచ్చాడని తెలిసింది. ఏదైనా ఇళయరాజా విషయంలో అనిల్ రావిపూడి తెలివిగా వ్యవహరించాడు. అయితే కొందరు మాత్రం మాస్ట్రో పాటలు వాడుకోవడమే కాదు, సెటైర్స్ వేస్తున్నారు. నారీ నారీ నడుమ మురారీలో రీల్ చేద్దాం, రాజాగారి పాట పెట్టమని శర్వ అంటే ఆయన ఈ మధ్యన కేసులేస్తున్నాడంటూ సుదర్శన్ స్మూత్ గా సెటరికల్ గా ఆన్సర్ ఇస్తాడు. అయితే సూర్య నటించిన తమిళ చిత్రం కరుపులో డైలాగ్స్ మాస్ట్రోను కించపరిచేలా ఉన్నాయి. కరుపు తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ అయింది. నటుడు ఆర్జే బాలాజీ దర్శకుడు. సినిమాలో ఓ సీన్ బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా కంపోజ్ చేసిన విజయకాంత్ సినిమాలోని పాట వినిపిస్తుంది. సాంగ్ రైట్స్ గురించి వచ్చే డైలాగ్స్ పరోక్షంగా మాస్ట్రోను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలొచ్చాయి. దీంతో ఆ డైలాగ్స్ తొలగిస్తున్నామంటూ నిర్మాణ సంస్థ పేర్కొనడంతో పాటు క్షమాపణలు తెలియజేసింది. ఇళయరాజా ట్యూన్స్ జోలికొస్తే ఎవ్వర్ని వదిలిపెట్టాడు. స్టార్ హీరో అయినా, లెజెండరీ సింగర్ అయినా అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో పెట్టినా, పాడినా నోటీసులు పంపించేస్తారు మాస్ట్రో. చివరికి పరిహారం కట్టే వరకు నీడలాగా వెంటాడతారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ డ్యూడ్ ముంజమల్ బాయ్స్ లో మాస్ట్రో పాటలు వాడుకున్నందుకు నిర్మాతలు ఇళయరాజాకు లక్షలు చెల్లించాల్సి వచ్చింది. డూడ్, గుడ్ బ్యాడ్, అగ్లీలో ఇళయరాజా సాంగ్స్ ను వాడుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఇళయరాజా పాటలను సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో నెట్ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తొలగించింది. దీంతో కాంప్రమైజ్ అయిన నిర్మాతలు డూడ్, గుడ్ బ్యాడ్, అగ్లీలో వాడుకున్న 5 పాటలకు గాను 50 లక్షలు ఇళయరాజాకి ఇచ్చి వివాదానికి ముగింపు పలికారు. తన ట్యూన్స్ వాడుకుంటే ఎంతటి వారినైనా ఇళయరాజా కోర్టుకు లాగుతారు. ఈ విషయం తెలిసినా మంజుమల్ బాయ్స్లో గుణాలోని ప్రేతమా సాంగ్ను వాడుకున్నారు. టైటిల్స్లో ఇళయరాజా పేరు వేసి కృతజ్ఞతలు తెలియజేసినా ఇళయరాజా శాంతించలేదు. మంజుమల్ బాయ్స్ నిర్మాతలకు ఇళయరాజా తరపు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. నష్టపరిహారంగా 2 కోట్లు డిమాండ్ చేయగా నిర్మాతలు 60 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇళయరాజా దెబ్బకు అందరూ భయపడిపోయారు. దీంతో చేసేదేమీ లేక సినిమాల్లో ఆయన యాటిట్యూడ్పై సెటైర్స్ వేస్తున్నారు. ఇది కాస్త వీరభద్రుల్లో శృతిమించింది. మాస్ట్రో ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో నిర్మాతలు సారీ చెప్పాల్సొచ్చింది. మాస్ట్రో సాంగ్ వాడుకోవాల్సొస్తే పర్మిషన్ తీసుకోవడమే కాదు, ప్రత్యేకంగా పారితోషికం ఇస్తున్నారు మేకర్స్. ఇలా ఇచ్చి మనశంకర్ వరప్రసాద్లో సుందరి సాంగ్ను కథలో భాగం చేశాడు దర్శకుడు. మరోచోట నవ్వింది మల్లిచెండు సాంగ్ను వాడేసుకున్నారు. ఇంతకాలం అదృష్టం అంటే వాళ్లదే అనుకున్నాం. సరైన హిట్ ఒక్కటి లేకపోయినా చేతి నిండా సినిమాలున్నాయని సంబరపడిపోయారు. చివరికి ఆ లక్కు కూడా దూరమైంది. ఫేడ్ అవుట్ కాక తప్పడం లేదా? చేతిలో సింగిల్ మూవీ కూడా లేని డిజాస్టర్ హీరోయిన్స్ ఎవరు చూసేద్దాం. నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమై 8 ఏళ్లైనా ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. హరిహర వీరమల్లులో పవన్తో జతకట్టే ఛాన్స్ వచ్చినా రాజాసాబ్లో ప్రభాస్తో రొమాన్స్ చేసినా సక్సెస్ దక్కలేదు. చివరికి ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడటంతో ఈ అమ్మడికి ఆఫర్స్ ఇవ్వటానికి టాలీవుడ్ భయపడిపోతోంది. దీంతో మాల్స్ రిబ్బన్ కటింగ్స్తో సరిపెట్టుకుంటోంది నిధి. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా భాగ్యశ్రీ భోర్సే కెరీర్ అంతా ఫ్లాపులతో గడిచిపోతోంది. ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర గట్టిగా పడింది. దీని నుంచి బయటకు రావాలంటే లెనిన్ మూవీ సక్సెస్ చాలా అవసరం. పూజకు స్టార్డమ్ ఎంత ఉన్నా ఫ్లాపులతో వెనకపడిపోయింది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు దుల్కర్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. రాశీ ఖన్నాతో సక్సెస్ దోబూచులాడుతోంది. లేదంటే ఈ అమ్మడి గ్లామర్ కు స్టార్స్ చుట్టూ తిరుగుతూ టాప్ రేంజ్ లో ఉండేది. జై లవకుశ తర్వాత స్టార్స్ ఒక్కరు కూడా కరుణించి ఛాన్స్ ఇవ్వలేదు. కాస్త ఆలస్యమైన ఉస్తాద్ భగత్ సింగ్ లో పవర్ స్టార్ తో జతకట్టే ఛాన్స్ అందుకున్నా అది కూడా ఫ్లాపే కావడంతో తెలుగులో మరో ఆఫర్ దక్కలేదు. కెరీర్ మొదట్లో నేను శైలజ, నేను లోకల్ వంటి హిట్స్ తో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న కీర్తి సురేష్ మహానటి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. దసరా తర్వాత సక్సెస్ కు దూరమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో నటిస్తున్న రౌడీ జనార్దన్ తో సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది కీర్తి. డివోర్స్ తర్వాత సమంత కెరీర్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. దీనికి తోడు మయోసైటిస్, చికెన్ గున్యాతో బాధలు పడింది. రంగస్థలం తర్వాత ఛాన్స్ ఇచ్చే స్టార్ కనిపించలేదు. అసలు ఆఫర్సే దక్కలేదు. దీంతో నిర్మాతగా మారి శుభంతో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారంపై చాలా ఆశలు పెట్టుకుని జూన్ 19న థియేటర్లోకి వస్తోంది. తెలుగులో చాలా మంది క్రేజీ హీరోయిన్స్ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇక శ్రీలీల సంగతి సరే ఫ్లాపులకు బ్రాండ్ అంబాసిడర్ లా తయారైంది. కెరీర్ లో పెళ్లి సందడి, ధమాకా తప్పితే హీరోయిన్ గా మరో హిట్టే లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ అమ్మడిని రక్షించలేకపోయాడు. దీంతో ఈ అమ్మడికి ఛాన్స్లు ఇవ్వాలంటే హీరోలు, దర్శక నిర్మాతలు భయపడిపోతున్నారు. తమిళం, హిందీలో నటిస్తున్నా తెలుగులో మాత్రం ఒక్క సినిమా లేదు. తెలుగులో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్స్ అంటే రష్మిక, నయనతార మాత్రమే కనిపిస్తున్నారు. మనశంకర వరప్రసాద్ తో నయనా, ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక ఫామ్ లో ఉన్నారు. నయనా ప్రస్తుతం హిందీలో సల్మాన్ తో నటిస్తోంది. రెమ్యునరేషన్ ఎక్కువ కావడంతో బాలయ్య సినిమాలో నయనా ప్లేస్ లో కాజల్ ను తీసుకున్నారు. రష్మిక తెలుగులో రణబాలి మూవీలో కలిసొచ్చిన హీరో విజయ్ దేవరకొండతో జతకడుతోంది.